ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై 3వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు సాధారణంగా ప్రారంభమైనట్టే మీకు అనిపించినా కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అలాగే ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్న రోజు అన్నమాట. భద్రకాళి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మీరు అందుకునే ఒక ఫోన్ కాల్ అది మీకు సాధారణ సమాచారం కాదు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది. అది కూడా సాయంత్రం లోపు. ఈ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం లేదా అనుకోకుండా మీ ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ఛాన్స్ ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు చేరవచ్చు అన్నమాట. ఇది మీ ఆలోచనలను మార్చి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి కాల్ను జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైనా సరే అండి, మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మేము ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. పరిహారాలు కూడా చెప్తాను, తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వృషభ రాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కనుక ధైర్యము, నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ధైర్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ముందుండాలని, ధైర్యంగా ఉండాలని అనుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. ఇక గౌరవం కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటారండి. మనసు మంచిది కానీ కోపం త్వరగా వస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి అలాగే ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణమైన ఇస్తారన్నమాట. ఎవరు తక్కువగా చూసినా సహించరు. ఎప్పుడూ ముందుండాలని, గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఉంటారండి. అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 5. కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు. తూర్పు దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం సూర్యునికి జలార్పణ అంటే నీళ్లు పోయడం చేయండి. ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి పూజ చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఇక ప్రత్యేకమైన పరిహారాలు వచ్చేసి ఎరుపు పువ్వులతో సూర్యుడికి పూజ చేయండి. గోధుమలు అంటే వీట్ దానం చేయడం చాలా శుభం. పేదలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహదోషాలు కూడా తగ్గుతాయి. అహంకారం తగ్గించుకుంటే అదృష్టం మరింత పెరుగుతుందండి. కోపం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క వృషభ రాశి వారు ఒకసారి లేస్తే ఎవరు ఆపలేరు అన్నమాట. సూర్యుడి ఆశీర్వాదం మీ ధైర్యం, విజయానికి గ్యారంటీ. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక సాధారణ రోజు కాదు. ముఖ్యంగా సాయంత్రం సమయానికి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాల్ ద్వారా మీరు వినబోయే వార్త మీ భవిష్యత్తుకు కొత్త దారులు కూడా తెరుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరియర్కు సంబంధించిన శుభవార్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం లేదా మీరు ప్రయత్నించిన ఇంటర్వ్యూ ఫలితం, లేకపోతే పదోన్నతి అంటే ప్రమోషన్ గురించి సమాచారం కానీ ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. కొందరికి విదేశీ అవకాశం లేదా కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావడం కూడా జరుగుతుంది. ఇది మీ స్థాయికి పెంచే ఒక పెద్ద అడుగు అవుతుందన్నమాట. అలాగే ఈ కాలు ఆర్థిక లాభాలకు సంబంధించినది కూడా కావచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి లాభాలు ఇవ్వడం, కొత్తగా డబ్బు వచ్చే మార్గం గురించి సమాచారం రావడం, ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి శుభ సూచనలు ఉన్నాయి. ఈ వార్త వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. సంబంధాలు మరియు కుటుంబ పరంగా ఈ కాల్ మీకు మంచి మార్పును తీసుకురాగలదు. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో కలవాలని ప్రయత్నించవచ్చు, లేదా పెళ్లి, నిశ్చితార్థం లేదా కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త ఈ కాల్ ద్వారా రావచ్చు. మీ హృదయానికి ఆనందాన్ని, ఇంట్లో సంతోషాన్ని తీసుకురాగలదండి. కొంతమందికి ఈ కాల్ ముందు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని, ఒక డీల్, ఒక ఒప్పందం ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అత్యంత ముఖ్యంగా ఈ కాల్ మీ మనసులో ధైర్యం మరియు నమ్మకాన్ని పెంచుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, భయాలు తొలగిపోయి నేను చేయగలను అనే విశ్వాసం మీకు వస్తుంది. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అసలు మార్పు అన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్ ద్వారా కెరీర్లో ఎదుగుదల, ఆర్థిక లాభం, సంబంధాల సర్దుబాటు, నిలిచిపోయిన పనులు పూర్తిగా అలాగే అవ్వడం కానీ మనసులో ధైర్యం పెరగడం కానీ. అందుకే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ని జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ అదృష్టాన్ని మేలుకొలిపే శుభ సందేశంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికతో పాటు శుభ సూచనలు కూడా ఉన్నాయండి. మీరు ఎదుగుతూ ఉండడం, మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, నాయకత్వం చూసి కొంతమంది బయటకు మీతో చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో మీకు అడ్డంకులు కలిగించాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. మాటలు తీపిగా ఉంటాయి, కానీ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ రహస్యాలు, ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. కొత్తగా దగ్గరయ్యే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని హాని చేయలేరన్నమాట. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.